ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన దాక్షాయిని గారు చెన్నై నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ 6 లాస్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నా పేరు దాక్షాయిని, నేను చెన్నైలో ఉంటాను. మొదటగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ, మరి నేను గత 17 సంవత్సరాలుగా ఈ ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉన్నాను. సో ఈ ధ్యానానికి నేను నా తల్లిదండ్రుల ద్వారా చాలా సులభంగా వచ్చాను. స్కూల్ చదువుతున్నప్పటి నుండి కూడా నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది. సో అప్పట్లో నా నా ధ్యానం పట్ల నా ఇంట్రెస్ట్ ఎలా ఉండేదంటే, ధ్యానం అంటే ఎవరో కదా అంటే అప్పటిలో ఆ టైంలో 2008 ఆ టైంలో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అసలు ధ్యానం అనే పేరు ఎక్కడ చాలా తక్కువగా వింటూ ఉండేవాళ్ళం. సో నా మైండ్ లో ఎలా ఉన్నిందంటే, ధ్యానం అంటే ఎవరో వయసైన వాళ్ళు చేయాల్సింది కదా, ఎవరో హిమాలయాల్లో యోగులు మునులు ఋషులు తపస్సు చేసేదంటే కదా ధ్యానము, మనకెందుకు నేర్పిస్తున్నారబ్బా అని అనిపించేది. సో ఆ టైంలో చాలా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాకపోతే అమ్మ ఎక్కువ కంపల్ చేసేది చెయ్యాలి అని. అప్పుడు కూడా చేస్తేనే ఫుడ్ పెడతానని చెప్పేది. అలా కూర్చున్నాను స్టార్టింగ్ లో 5th స్టాండర్డ్ లో అలా ఫోర్స్ చేసి కూర్చున్నాను. కాకపోతే రోజు చేస్తుండగా అప్పట్లో స్టడీస్ చాలా పూర్ గా ఉండేదాన్ని. సో అమ్మ ఒకసారి చెప్పింది, ఏదైనా గానీ తెలియని విషయాన్ని గురించి ఏదైనా ఒక పర్సెప్షన్ అన్నది మనకు ఉంటుంది కదా, అది కరెక్టో కాదో అన్నది మనము చేస్తేనే తెలుస్తుంది, దాన్ని పరీక్షిస్తేనే తెలుస్తుంది. కానీ మనకున్న పర్సెప్షన్ లోనే మనం ఉంటే అది కరెక్ట్ కాదు అని చెప్పింది. ఆ మాట ఎక్కడో బాగా గట్టిగా తగిలింది. కరెక్ట్. అసలు తెలియని దాని గురించి ఇది నేను విన్నాను, ధ్యానం అంటే ఎవరో చేయాల్సిందని నేను విన్నాను, కానీ అది కరెక్టో కాదో నాకు తెలియదు. సో లెట్ మీ గివ్ అ ట్రై అని అనుకున్నాను. ఓకే, ట్రై చేసి చూద్దాం, పరీక్షిద్దామని స్టార్ట్ చేసినాను నేను ధ్యానాన్ని. సో అలా ఎప్పుడైతే నేను పరీక్షిద్దామని రోజు కొంచెం సేపు కూర్చోడానికి స్టార్ట్ చేశానో, లైట్ గా నా స్టడీస్ లో ఇంప్రూవ్మెంట్ అనేది తెలిసింది. ఫోకస్ అవనియండి, మెమరీ పవర్ అవనియండి. అప్పటికి కూడా నేనే కష్టపడి చదివాను, ధ్యానం వల్ల కాదు నాకు మార్క్స్ వచ్చింది అని జగడం అంటే కొట్టుకునేదాన్ని మమ్మీతో పాటు. సో అలా ఉండడం ద్వారా కొంచెం కొంచెము నేను ధ్యానం ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తూ వచ్చానో, అలా నా స్టడీస్ లో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 10th స్టాండర్డ్ టైంలో బాగా 80% వచ్చింది. సో అప్పుడు నాకు షాక్. సో అది నా టర్నింగ్ పాయింట్ మెడిటేషన్ వచ్చాక. సో ఈ ధ్యానం అన్నది ఎవరో చేసేది కాదు, ప్రతి ఒక్కళ్ళు చేయాల్సినది అని నేను అప్పుడు అర్థం చేసుకొని, నా ఇంటర్ లో ఇంకా ధ్యాన సాధన ఎక్కువగా చేయడం అన్నది మొదలు పెట్టాను. సో ఆల్మోస్ట్ 4 hours 5 hours 6 hours చేసేదాన్ని ఇంటర్ లో. సో పౌర్ణమి ధ్యానాలు అవనియండి, ఫుల్ నైట్ మెడిటేషన్ అవనియండి, ఏ ఒక స్పెషల్ డేస్ వచ్చినా ఫుల్ నైట్ చేసుకుంటూ చాలా చక్కగా చేసుకుంటూ, సో ఇంటర్ లో ఆల్మోస్ట్ 93% స్కూల్ టాపర్ గా వచ్చాను నేను అప్పుడు. సో అప్పుడు నాకు అర్థమైంది, ధ్యానం అంటే ఎవరో చేయాల్సినది కాదు, శ్వాస ఉన్న ప్రతి ఒక్క జీవి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా ధ్యానం చేయాలి. అంటే నాకు తెలుసు, నేను చాలా కష్టపడేదాన్ని యాక్చువల్లీ స్టడీస్ లో, బాగా ఎక్కువగా టైం చదివేదాన్ని, కానీ మార్క్స్ వచ్చేది కాదు. సో ఇలా ఎంతమంది నా నా ప్లేస్ లో నేను అందరినీ చూసుకునేదాన్ని, ఇలా ఎంతమంది చదువుతూ మార్క్స్ రాకుండా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మార్క్స్ వస్తేనే కదా సొసైటీకి వాళ్ళు ఒక టాలెంటెడ్ గానో లేకపోతే బ్రైట్ స్టూడెంట్ గానో ఉంటారు. సో మార్క్స్ రాకుండా ఎంతమంది బాధపడతారని నేను ఆలోచించి, అప్పటి నుంచి కూడా అన్ని స్కూల్స్ కి, కాలేజెస్ కి, ఆర్ఫనేజెస్ కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి కూడా నేను జ్ఞాన ప్రచారం అనేది స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాను. సో ఇలా నేను ధ్యానంలోకి అన్నది రావడం అన్నది జరిగింది. సో ఆఫ్టర్ కాలేజ్ కూడా నాకు ఎంత చక్కగా ఒక జాబ్ కావాలని నేను ఏదైతే డిజైన్ చేసుకున్నానో అదే వచ్చింది. లైఫ్ పార్ట్నర్ కూడా చాలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే లైఫ్ పార్ట్నర్. అండ్ బేబీ ఇంకా చెప్పనవసరం లేదు. సో తను 2 years నుంచి కూడా
ఆల్మోస్ట్ 7 to 8 minutes వరకు మెడిటేషన్ చేసుకుంటుంది 2 years నుండి. గ్రేట్ మాస్టర్. సో ఇలా ప్రతి ఒక్క నా లైఫ్ లో ప్రతి ఒక్క ఫేజ్ లో కూడా ధ్యానం వల్లనే అది చక్కగా గోత్రు అవుతున్నాను నేను. సో నా మైండ్ సెట్ లో వయసైన వాళ్ళే చేయాలి అన్న మైండ్ సెట్ మొత్తం ట్రాష్ అయిపోయి ప్రతి ఒక్కరూ చేయాలి అన్నది నా జీవిత అనుభవం ద్వారా నేను ఇప్పుడు అందరికీ చెప్పిస్తున్నాను కూడా. సో ఇది నా ఎక్స్పీరియన్స్. సో ఇది ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుంటాము. సో 6 laws ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ నేను మీకు ఈరోజు షేర్ చేయాలని అనుకున్నాను. చాలా ఇష్టమైన ఒక సార్ దగ్గర విన్నప్పుడు చాలా ఇష్టమైన ఒక టాపిక్ అని చెప్పచ్చు నేను. సో 6 laws ఆఫ్ స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మికలో ఉన్న సైన్స్ ని ఈ 6 సిద్ధాంతాలుగా మనకి మన గురువు గారు నేర్పించడం అనేది జరిగింది. సో ముందు అవి ఏంటో తెలుసు. ముందు ఫస్ట్ ఏంటంటే లా ఆఫ్ కాన్షియస్నెస్, ఆత్మ సిద్ధాంతము. ఆత్మ సిద్ధాంతం అంటే ఏంటి? నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఈ ఆత్మ. అంటే ఈ ఈ దాక్షాయిని అనో, ఈ చెన్నైలో ఉంటున్న అమ్మాయి అనో, లేకపోతే ఈ కళ్ళు, ఈ ముక్కు, ఇవన్నీ ఉండే ఈ శరీరంతో ఏదైతే ఉందో అది కాదు దాక్షాయిని అంటే. అది దాక్షాయిని అవ్వచ్చేమో, కానీ నువ్వు కాదు. ఇది ఆత్మ సిద్ధాంతము. నువ్వు ఒక ఆత్మవి అన్నది ఆత్మ సిద్ధాంతము. మరి రెండవది జన్మ పునర్జన్మ సిద్ధాంతము, లా ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్. జన్మ పునర్జన్మ సిద్ధాంతము. థర్డ్ వన్ కర్మ కర్మఫల సిద్ధాంతము, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కర్మ కర్మఫల సిద్ధాంతము. ఫోర్త్ వన్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్, అంటే పురోగమన సిద్ధాంతము, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్. ఇంకా ఐదవది లా ఆఫ్ ర్యాపిడ్ ఎవల్యూషన్, యోగ సిద్ధాంతము, లా ఆఫ్ ర్యాపిడ్ ఎవల్యూషన్. ఫిఫ్త్ వన్ అన్నది యోగ సిద్ధాంతం. మరి ఆరవది అనేకానేక సిద్ధాంతం, లా ఆఫ్ ఇన్ఫినిటీ. సో ఈ 6 సిద్ధాంతాల గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే లా ఆఫ్ కాన్షియస్నెస్, ఆత్మ సిద్ధాంతం. సో మాక్సిమం చాలా మందికి మనం ఒక ఆత్మ పదార్థము అన్నది అవగాహనలో లేదు. ఎందుకంటే ఈ భూమి మీద వచ్చాక ఈ మాయలో పడి వాళ్ళకి ఇచ్చిన పేరు, ఐడెంటిటీస్ ఉంటాయి కదా. సో ఈ ఫలానా కూతురు నేను, ఫలానా కోడలు నేను, ఫలానా అక్క నేను. సో ఈ ఐడెంటిటీస్ తో ఇవే మనము అని అనుకుంటూ ఉంటాము ఎప్పుడు కూడా. కానీ ఇవన్నీ మనం కాదు. ఇవన్నీ మనకు ఈ జర్నీలో మనకి ఇవ్వబడ్డ ఐడెంటిటీస్. కానీ అసలైన మనము ఎవరు? ఎప్పటికీ ఉండే ఒక ఆత్మ పదార్థము. సో ఇక్కడ పత్రి గారు 2 different టైప్స్ ఆఫ్ పీపుల్ గా చెప్తారు. ఎవరు అంటే ఎన్లైటెండ్, నాన్ ఎన్లైటెండ్. నాన్ ఎన్లైటెండ్ అంటే ఎవరు? నేను ఆత్మ అని తెలుసుకోని వాళ్ళు నాన్ ఎన్లైటెండ్. నేను ఎప్పటికీ నశించని ఒక ఆత్మ పదార్థము. ఇవన్నీ కూడా నాకు జరిగే ప్రతి ఒక్కటి కూడా నా ఎక్స్పీరియన్స్ ద్వారా నాలెడ్జ్ వస్తుంది మనకి. సో మనకి జరిగే ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పీరియన్స్ అని తెలుసుకొని ఆ జర్నీని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎన్లైటెండ్ మాస్టర్స్. ఎవరైతే ఇంకా కూడా కంప్లైంట్ చేస్తూ లేక ఇంటర్ఫియర్ అవుతూ లేక జడ్జ్ చేస్తూ ఇలా 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 చేసే వాళ్ళు ఒక ఆత్మ పదార్థం అని తెలుసుకోని వాళ్ళు, ఇంకా గ్రహించని వాళ్ళు. సో నోవర్స్ అండ్ నాన్ నోవర్స్ అంటున్నారు. సో నోవర్స్ అంటే ఎవరు? ఈ జర్నీలో ఈ ఐడెంటిటీతో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వచ్చిన ఒక ఆత్మని నేను అని తెలుసుకున్న వాళ్ళు నోవర్స్. ఆ అవగాహన లేకుండా ఉండేవాళ్ళు నాన్ నోవర్స్ అని అంటున్నారు. సో ఇక్కడ ఆత్మ గురించి చెప్తున్నారు. సో ఈ ఆత్మ గురించి మనకి భగవద్గీతలో కూడా చెప్తున్నారు.
సో కొన్ని శ్లోకాలు మనం చూసుకుందాము. సో కృష్ణుడు కూడా ఏం చెప్పాడు ఆత్మ గురించి, ఆ పదార్థం అన్నది ఎటువంటిది, ఆత్మ అంటూ ఉంటాము. సో ఆత్మ నేను ఒక ఆత్మ, ఓకే, కానీ అది ఎటువంటిది అని కృష్ణుడు ఏం చెప్పినాడంటే భగవద్గీతలో, నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవిత వా అనుభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇంకొకసారి, న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవిత్వా వానుభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ అన్నది పుట్టుక చావు లేనిది. నా జాయతే పుట్టినది కాదు, మ్రియతే చనిపోయేది కాదు, ఈ రెండిటికి తగినది కాదు ఆత్మ. భూత్వ భవిత వానుభూయ అంటే ఒకప్పుడు ఉంటుంది, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఉండదు, అలాంటిది కాదు. సో అది పర్మనెంట్, ఇటర్నల్, పర్మనెంట్ కూడా కాదు అది. ఆత్మ పదార్థం అన్నది ఇటర్నల్, అజో నిత్య శాశ్వతోయం, ఎప్పటికీ కూడా, ఎవర్ ఎగ్జిస్టింగ్, నిత్య శాశ్వతోయం అంటే ఎప్పటికీ ఉన్న ఒక పదార్థం. అజో నిత్య శాశ్వతోయం పురాణం అంటే పురాణం, అప్పటి నుంచి కూడా, ఓల్డ్, చాలా ఓల్డ్ అండ్ ఎవర్ ఎగ్జిస్టింగ్. నా హన్యతే హన్యమానే శరీరే, ఈ దేహము చనిపోయిన తర్వాత కూడా అది అలాగే ఉంటుంది. నా హన్యతే హన్యమానే శరీరే అంటే ఈ దేహం వధించినప్పుడు ఆత్మ వధించబడదు, దేహమే వధించబడుతుంది కానీ ఆత్మ కాదు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు. సో అటువంటి ఆత్మ పదార్థమే నువ్వు. హూ ఆర్ యు? మనము కాన్షియస్నెస్, ఆత్మ పదార్థం, కంప్లీట్ సోర్స్ నుంచి ఒక చిన్న స్పెక్ ఆఫ్ కాన్షియస్నెస్ గా మనము కిందకి దిగాము. ఎందుకు దిగాము? మనం తీసుకునే ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్, మనం మన లైఫ్ లో గో త్రూ అయ్యే ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఒక జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానము ఎక్కడికి వెళ్ళి చేరుతుందంటే సోర్స్ కి వెళ్ళి చేరుతుంది. ఎలా అయితే ఇప్పుడు ఒక తల్లి దగ్గర నుంచి బిడ్డ బయటికి వస్తాడు, బిడ్డ బయటికి వచ్చి బాగా చదువుకొని బాగా పేరు సంపదలు తీసుకున్నప్పుడు ఆ క్రెడిట్ ఆటోమేటిక్ గా ఎవరికి వెళ్ళి చేరుతుంది? తల్లిదండ్రులకి వెళ్ళి చేరుతుంది కదా. మరి చక్కగా పిల్లల్ని పెంచారు మీరు అని మంచి పేరు సొసైటీలో ఉంటే ఎలా అయితే అది పిల్లలకి వెళ్ళి చేరుతుందో, అలాగే మనము ఒక కంప్లీట్ సోర్స్ నుండి ఒక చిన్న స్పెక్ ఆఫ్ కాన్షియస్నెస్ గా మనం ఈ భూమి మీదకి దిగాము. మనం ఏదైతే ఇక్కడ నేర్చుకుంటున్నామో, మనం ఏదైతే ఇక్కడ గుడ్ బ్యాడ్ అవన్నీ పక్కన పెట్టండి, ఎక్స్పీరియన్స్ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, ఏ జ్ఞానం అయితే మనం తీసుకుంటున్నామో, ఒక పని చేస్తున్నామంటే ఆ చేసేదాని రిజల్ట్ ఎలా ఉంటుంది, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఆ జ్ఞానం మనకు వస్తుంది కదా. ఈ పని చేస్తే ఈ రిజల్ట్ వస్తుందన్న జ్ఞానం మనకి చేస్తేనే కదా వచ్చేది. సో ఏ జ్ఞానం అయితే అక్కడ మనం తీసుకుంటున్నామో అది ఆటోమేటిక్ గా ఈ సోర్స్ తీసుకుంటుంది. క్రమంగా మనము ఎన్నో జన్మలెత్తి మనం కూడా ఇలా ఈ సోర్స్ లాగా తయారవుతాం. ఒక తల్లి దగ్గర నుంచి బిడ్డ వస్తుంది, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తను కూడా తల్లి అవుతుంది కదా, తను కూడా ఒక బిడ్డని ఇస్తుంది కదా. అలాగే ఆ సోర్స్ నుంచి వచ్చిన ఒక స్పెక్ ఆఫ్ కాన్షియస్నెస్ మనము. అది ఆత్మ సిద్ధాంతం. ఇది తెలిసిన వాళ్ళు, వాళ్ళ మాటలు ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా కూడా ఈ బాడీ వెకేట్ చేసి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, వాళ్ళు హ్యాపీగా హైయర్ వరల్డ్స్ రీచ్ అయ్యారు, హ్యాపీగా వాళ్ళ జర్నీని కంప్లీట్ చేసుకొని అదర్ సైడ్ కి చేరుకున్నారు, ఇలా ఉంటుంది.
అదే తెలియని వాళ్ళు ఏమంటారు, అయ్యో వెళ్ళిపోయారే, వాళ్ళు లేకుండా నేనేం చేయాలి, నేను కూడా వెళ్ళిపోతే బాగుండు అని ఏడవడమే. ఎవరైతే ఆత్మ అని తెలుసుకున్నవారు మాటలు అన్నది ఈ డిఫరెన్షియేషన్ లో ఉంటుంది. సో ఇది ఆత్మ సిద్ధాంతము, లా ఆఫ్ కాన్షియస్నెస్. మరి ఆ ఇంకా 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 ఇంకొక శ్లోకం చూద్దాము. ఇదే ఆత్మ ఎటువంటిది అన్నప్పుడు ఇంకొక శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాణి, ఆత్మ పదార్థం అన్నది ఎటువంటి అస్త్రాలతో దాన్ని ఏం చేయలేరు. ఎటువంటి అస్త్రమైనా కూడా ఆత్మ పదార్థాన్ని మీరు ఏమి చెయ్యలేరు. ఏం చెయ్యగలిగినా అది శరీరానికే కానీ ఆత్మకి కాదు. నా చైనం క్లేదయంత్యాపో, అస్త్రాలతో ఛేదింపబడదు, నీటితో తడుపబడదు, అగ్నితో దహింపజాలదు, మరి గాలితో ఎండింపజాలదు. సో ఇది ఆత్మ అంటే ఎటువంటిది అంటే దేనితో దాన్ని ఏమి చేయలేము. ఇది ఆత్మ. సో అప్పుడు యుద్ధంలో కూడా అర్జునుడికి చెప్పేవారు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. నిన్ను నిన్ను అంటే నీ శరీరాన్ని వాళ్ళు ఏమైనా చెయ్యొచ్చు, కానీ నువ్వు అన్న ఆ ఆత్మని ఏం చెయ్యలేరు. ఎందుకంటే ఈ ఆత్మ అన్నది ఏ అస్త్రానికి లొంగదు, ఏ అగ్ని దాన్ని దహించే శక్తి లేదు, నీటితో తడుపబడదు, మరి గాలితో ఎండింపజాలదు. అటువంటిది ఆత్మ. సో నువ్వు ఎటువంటి భయము లేకుండా యుద్ధాన్ని చెయ్యి అర్జున అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. సో అటువంటి ఆత్మ పదార్థము మనము. సో ఈ విషయాన్ని ఎప్పుడైతే మన గుర్తు పెట్టుకొని ఉంటామో, మన ఈ ఎర్త్ మీద మన జర్నీ ఒక సెలబ్రేషన్ లా ఉంటది. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ సుఖం వచ్చినా అవన్నీ కూడా టెంపరరీ అన్నది మనకు అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నీ ఐడెంటిటీనే టెంపరరీ. సో ఈ ఐడెంటిటీతో నువ్వు చేసే ప్రతి పని కూడా టెంపరరీయే కదా. ఆ టెంపరరీ సరే, అది ఇంపార్టెంట్ కాదా అంటే ఇంపార్టెంటే. ఎందుకంటే అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు అన్న జ్ఞానం ఈ శరీరంతో నువ్వు పని చేసేటప్పుడే నీకు తెలుస్తుంది. సో ప్రతి క్షణము కూడా మనము ఒక ఆత్మ పదార్థం అనే ఎరుక మన దగ్గర ఉండాలి. ఇది లా ఆఫ్ కాన్షియస్నెస్. నెక్స్ట్ లా ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్. ఒకసారి పుట్టి మళ్ళీ మన జర్నీ కంప్లీట్ అయ్యాక చనిపోయి మళ్ళీ మనము కావాలంటే పుట్టొచ్చు, మళ్ళీ చేస్తూ ఉంటాం. ఇది లా ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్. కృష్ణుడు చెప్పింది మనం విన్నాం కూడా, పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు అని అంటూ ఉంటారు కదా. సో మనము ఎన్నో బర్త్స్ తీసుకొని ఉన్నాము ఇప్పటికే. జ్ఞానం తెలిసినా తెలియకపోయినా, ఆత్మ జ్ఞానం ఉన్నా లేకపోయినా, మనము చాలా లైఫ్ టైమ్స్ ఆల్రెడీ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఎన్నో జన్మలు తీసుకుంటే గాని మనకు ఈ ఆత్మ గురించిన ఈ జ్ఞానం అన్నది అర్థం కాదు.
ఫస్ట్ లైఫ్ టైంలోనే నువ్వు తీసుకున్నప్పుడు నేను ఒక ఆత్మ అని నువ్వు అర్థం చేసుకోలేవు. ఎన్నో లైఫ్ టైమ్స్ నువ్వు గో త్రూ అయ్యి పుట్టి చనిపోయి ఆల్మోస్ట్ ఒక 400 to 500 లైఫ్ టైమ్స్ తీసుకుంటే గానీ నువ్వు స్పిరిచువాలిటీలో ఎంటర్ అవ్వలేవు. ఇప్పుడు ఒక పాప పుట్టిందనుకోండి, గర్ల్ అయినా బాయ్ అయినా పుట్టినప్పుడు అది ఒక పాప. అంటే గర్ల్ అవ్వనియండి, బాయ్ అవ్వనియండి, తానొక గర్ల్ అనో తానొక బాయ్ అనో వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? ఒక 13 to 15 ఇయర్స్ అయ్యాక వాళ్ళు గర్ల్ అన్న ఫీల్, వాళ్ళు బాయ్ అన్న ఫీల్ అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. పుట్టిన వెంటనే గర్ల్ అంటే బాయ్ అంటే ఎవ్వరికి అర్థం కాదు కదా. అలాగే పుట్టిన వెంటనే మనం ఆత్మ పదార్థం అన్నది మనకు అర్థం కాదు. కొంత సమయం పడుతుంది. సో ఎన్నో జన్మల తర్వాత, జన్మల పరంపర తర్వాత మనకి ఇది అర్థమవుతుంది. ఎన్నో జన్మలు మనం అందరం కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి చేరుకున్నాము. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జునః తాన్యహం వేత సర్వాణి నత్వం వేత పరంతప. కృష్ణుడు అదే చెప్తాడు అర్జునుడికి. ఏంటంటే, నువ్వు నేను ఎన్నో జన్మలు కలిసి తీసుకున్నాము, ఎన్నో జన్మలు, కానీ అవేవి నీకు గుర్తులేవు, నాకు గుర్తుంది. ఎందుకంటే కృష్ణుడు చిన్నప్పుడు 4 years నుండి కూడా తను ధ్యానం చేసుకునేవారట. మరి అర్జునుడేమో ద్రోణుడి దగ్గర చేరి యుద్ధం ఎలా చేయాలో ఆ విద్యని నేర్చుకున్నాడు. మరి కృష్ణుడేమో 4 ఏళ్ళప్పటి నుండి సందీపుడి దగ్గర ఈ ఆత్మజ్ఞానం నేర్చుకున్నారు. ఎవరు ఏది నేర్చుకుంటే వాళ్ళకు దాంట్లో పిహెచ్డి వస్తుంది. సో అలా కృష్ణుడు 4 years తనకున్నప్పటి నుండి కూడా ఆత్మజ్ఞానం అంటే ఏంటి దాని మీద నేర్చుకున్నారు. సో అలా అందుకని నాకు జన్మ పరంపర గురించి తెలుసు. లా ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్, పుట్టుకకి చావుకి మధ్యన ఉన్న ప్రతి విషయం కూడా ఒక నాటకము. అది నువ్వు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి అని అర్జునుడికి చెప్పేవాళ్ళు. సో ఆల్ ద వరల్డ్ ఇస్ అ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్ హియర్ అని సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. వి స్టక్ అండ్ ఫ్యూమ్ టు డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. సో ఈ మొత్తం వరల్డ్ లో మనం, ఈ ఎర్త్ అన్నదే ఒక నాటక రంగము. ఈ పుట్టుకకి చావుకి మధ్యన ఉండే ఒక నాటక రంగం. వి స్టక్ అండ్ ఫ్యూమ్, దీన్ని గోత్రూ చేయడానికి, ఒక్కొక్క సిచ్యువేషన్ ని ఫేస్ చేయడానికి మనం ఎంతో స్టక్ అవుతూ ఉంటాం, ఎంతో ఏడుస్తూ ఉంటాం. టు డూ అవర్ పార్ట్, మనం ఏం చేయడానికి వచ్చామో అది చేసి అండ్ దెన్ డిపార్ట్. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోతాము. సో బర్త్ అండ్ డెత్ గురించి దీంట్లో చెప్పింది షేక్స్పియర్. చాలా మందికి బర్త్ అండ్ రీబర్త్ గురించి తెలియదు. ఆత్మ పదార్థం అని తెలిసిన తర్వాతే బర్త్ అండ్ రీబర్త్ గురించి నాకు జ్ఞానం వస్తుంది. మనం ఇంకా ఆత్మ పదార్థం అన్నది తెలుసుకోని వారికి బర్త్ అండ్ రీబర్త్ ఎలా అర్థమవుతుంది? సో ఫస్ట్ లా ఆఫ్ కాన్షియస్నెస్, నువ్వు ఒక ఆత్మ పదార్థానివి అని నువ్వు ముందు గ్రహించాలి. వింటే నాకు తెలిసిపోదు నేను ఒక ఆత్మ అన్నది. అనుభవపూర్వకంగా ధ్యానం చేయగా ధ్యానం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎలా తెలుస్తుంది? ధ్యానం సాధన చేయగా నీకు నువ్వు ఎవరన్నది అర్థమవుతుంది. ధ్యానం వల్ల మాత్రమే అర్థమవుతుంది. సో ఇక్కడ ధ్యానం అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే మనం చేస్తామో మనం ఒక ఆత్మ పదార్థం అన్నది మనకి అర్థమవుతుంది. నెక్స్ట్, మరణం లేదు, మరణించేది నువ్వు కాదు.
బర్త్ అండ్ రీబర్త్, పుడుతూ చస్తూనే ఉంటాం. నెక్స్ట్ వచ్చేది కర్మఫల సిద్ధాంతం. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఈ భూమి మీద మనం చేసే ప్రతి పనికి ఒక ఫలం అన్నది ఉంటుంది. భూమి మీద చేసే ప్రతి కర్మకి కూడా ఒక ఫలం ఉంటుంది. మంచి కర్మలు చేస్తే మంచి ఫలాలు ఉంటాయి, మరి చెడు కర్మలు చేస్తే దానికి రావాల్సిన ఫలాలు వస్తాయి. మరి నువ్వు రోజు ఈ భూమి మీద కూర్చొని తాగుతూ పడిపోయి ఉన్నావంటే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళందరూ నిన్ను తొక్కేస్తూ ఉంటారు. అరే నన్ను ఎందుకు తొక్కుతున్నారయ్యా అంటే నువ్వు చేసిన కర్మ అలాంటిది. నువ్వు తాగి ఉన్నావు, పడిపోయి ఉన్నావు, మరి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు నిన్ను తొక్కి పడేసి పోతూ ఉంటారు. అది నువ్వు చేసిన కర్మకి ఫలం. సో ప్రతి ఒక్క కర్మకి కూడా ఈ భూమి మీద ఏదైతే మనం చేస్తున్నామో దాని ఫలాన్ని మనమే అనుభవిస్తాము. ఒక అరటి పండు తీసుకొని పండు మాత్రం తిని తొక్కాడ పడేసాం అనుకోండి, కాసేపు తర్వాత మనమే మర్చిపోయి దాని మీద కాలేసి మనమే పడతాం. వేసింది మనమే, పడేది మనమే. సో మనం కాకపోతే ఇక్కడ ఇంకొక ఫన్ ఏంటంటే, ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో వెంటనే మనకే తెలిసిపోతుంది మనమే తొక్కేసాము, మనమే పడ్డామన్నది. కానీ రియల్ లైఫ్ లో మనకి తెలియదు. కానీ తెలుసుకోవాల్సిన విషయం అది. మనం చేసే కర్మలకే మనము ఫలాన్ని, మనకొచ్చే ప్రతిదీ కూడా మనం చేసిన కర్మ యొక్క ఫలితాలు. రిజల్ట్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ భూమి మీద ఉన్నదే అది కర్మ సిద్ధాంతము. మరి పత్రిగారు వచ్చేదాకా కూడా మనకి ఇది తెలియదు, మనకి ఈ జ్ఞానం లేదు. ఎప్పుడు కూడా ఆఫీస్ లో మేనేజర్ తిట్టినా, మరి ఎవరు ఏం చేసినా కూడా మనం వాళ్ళ మీద కోపంతో రగిలిపోతూ ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే నాకు ఈ ధ్యానం తెలిసిందో, ఎప్పుడైతే నాకు ఈ జ్ఞానం వచ్చిందో, ప్రతి ఒక్కదానికి కారణం నేనే. ఇంకోరి మీద కోపం వచ్చేది కాదు. నేను ఎప్పుడో ఎవరినో ఏదో అనుంటాను, సో ఇది నాకు వస్తుంది అంతే, అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటామో ఆ ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు, స్టాప్ అయిపోతూ ఉంటది. ఎందుకంటే మన లోపల ఫర్గివ్నెస్ వచ్చేస్తూ ఉంటది, అక్సెప్టెన్స్ వచ్చేస్తూ ఉంటది. ఎప్పుడైతే ఈ రెండు కూడా, ఫర్గివ్నెస్ అండ్ అక్సెప్టెన్స్ అన్నది కర్మలో నుంచి మనల్ని బయటికి తీసేస్తుంది. అంటే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది, లైక్ నేను ఒకరిని హర్ట్ చేశాను, మళ్ళీ వాళ్ళు మనల్ని హర్ట్ చేస్తారు. అంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఇదే కదా. నేను ఒకరిని హర్ట్ చేస్తాను, కొన్ని జన్మల తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను హర్ట్ చేస్తారు, మళ్ళీ కొన్ని జన్మల తర్వాత నేను వాళ్ళని హర్ట్ చేశాను. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది మరి? ఎప్పుడైతే మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకొని ఇది జరిగింది మన వల్లే అన్నది మనం అర్థం చేసుకొని, ఇతరుల వల్ల కాదు, ఇతరులు మనకి ఏ హాని చేయలేరు, ఏ మంచి చేయలేరు అని మనం ఎప్పుడైతే అవగాహనకి తెచ్చుకుంటామో అప్పుడు ఈ కర్మ అన్నది ఎండ్ అయిపోతుంది. అప్పుడు మనము తామరాకు మీద నీటి బొట్టు అంటారు సార్. సో అలా అలా మన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. దేంతో అటాచ్మెంట్ లేదు. డ్యూటీ చేస్తాను, నా బిడ్డని నేను బాగా చూసుకుంటాను, నా హస్బెండ్ ని నేను బాగా చూసుకుంటాను, నా తల్లిదండ్రుల్ని నేను బాగా చూసుకుంటాను. కాకపోతే అక్కడ ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా, ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా చక్కగా ఎవరి స్వేచ్ఛను వాళ్ళకిస్తూ, అప్పుడు ఎటువంటి కర్మలు కూడా మనకి అంటదు. తామరాకు మీద నీటి బొట్టులా మనం మన కర్మలని చేయాలి. అప్పుడు ఇంకా నో అనదర్ జన్మ, అంతే, ఉన్న జన్మ లాస్ట్. ఎటువంటి బ్యాలెన్స్ ని నువ్వు తీర్చడానికి మళ్ళీ రావక్కర్లేదు.
ఈ కాన్సెప్ట్ లో నాకు విన్న కొత్తలో నాకు ఒక్కటి ఏ ఫన్ అనిపించేది ఏంటంటే, సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, మంచి పనులు చేసినా దాన్ని ఆ మంచిని నువ్వు తీర్చుకోవడానికి మళ్ళీ రావాలి. బ్యాడ్ చేసినా దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ రావాలి. బంగారు తాడుతో కట్టిన మంచి పనులన్నది బంగారు సంకెలితో కట్టడము. చెడు పనులన్నది ఇనుము సంకెలతో కట్టడం. ఏదైనా కట్టి పడేయడం అన్నది రెండిట్లో కామన్. సో అట్లా కాకుండా మనం మన బ్యాలెన్స్ ని మనము నేర్చుకోవాలి. సో అక్కడ ఎప్పుడైతే మనము ఈ అటాచ్మెంట్ లేకుండా మనం మన పనులని చేసుకుంటూ వెళ్తామో, అప్పుడు మనల్ని ఈ కర్మ సిద్ధాంతం అన్నది మనల్ని ఏం చేయలేదు. సో చాలా చక్కగా ఇందులో సార్ చాలా చక్కగా చెప్పుంటారు. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నది ఎప్పుడు కూడా మనము ఎప్పుడైతే మనము అటాచ్మెంట్ లేకుండా చేస్తామో అవి మనల్ని ఏమీ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పర్సనల్ రీజన్స్ కోసం కాకుండా, అంటే కుటుంబం కోసం గాని, నా అని అనుకునే వాళ్ళ కోసం కాకుండా, ఎప్పుడైతే మనం సర్వీస్ చేస్తూ ఉంటామో అప్పుడు గూడా మనకి ఈ కర్మలన్నది మనల్ని ఏం చేయలేదు. అంటే మన కుటుంబం ఇంకా పెద్దదైపోతూ ఉంటది. సర్వీస్ చేసే మైండ్ సెట్ ఎవరికుంటుంది? అంతా నా వాళ్ళే, అందరూ నా వాళ్ళే అని అనుకున్న వాళ్ళే సర్వీస్ చేయగలరు. సో జగమంత కుటుంబం నాది అని అనుకునే వాడికి ఎటువంటి కర్మలు ఉండవు. ఎందుకంటే తననే అందరిలో చూసుకుంటూ ఉంటాడు. సో అటువంటి మైండ్ సెట్ తోటి మనము చేసే ఏ కర్మకి కూడా ఒక దానికి బ్యాక్ ఎండ్ లో ఏ డిస్టర్బెన్సెస్ ఉండదు. మనం కర్మలు అంటుకోకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో ముందుకు వెళ్తూ ఉంటాం అన్నదే నెక్స్ట్ సిద్ధాంతం, లా ఆఫ్ కాన్స్టెంట్ ఎవల్యూషన్. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా ముందుకు వెళ్తూనే ఉంటారు. వారి వారి స్వ అనుభవంతో ముందుకు వెళ్తూ ఉంటారు. జ్ఞానం తెలిసినా తెలియకపోయినా, ఆత్మ జ్ఞానం ఉన్నా లేకపోయినా, వారి వారి అనుభవం ద్వారా వారు ముందుకు వెళ్తూనే ఉంటారు. అంటే పురోగమనంలోనే ఉంటారు అన్నది లా ఆఫ్ ఈ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్. ఈ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ అని ఎందుకు అంటున్నారంటే, ఒక జన్మ తర్వాత ఒక్కొక్క విషయము మనకి అర్థం అవ్వడానికి కొన్ని యుగాలు పడుతుంది. మామూలుగా ధ్యానం లేని వాళ్ళకి ఒక విషయంలో మనకి జ్ఞానం రావాలంటే ఎన్నో జన్మలు రిపీట్ అయ్యి ఎన్నో యుగాలు అయితే గానీ ఆ ఒక్క విషయం మనకి అర్థం కావట్లేదు. కానీ కూడా ఒక్కొక్క అనుభవం ద్వారా వారు ఏదైతే తెలుసుకుంటూ ఉంటారో ఆ విషయంలో వాళ్ళు పురోగమనంలోనే ఉంటారు అని పత్రి సార్ చెప్తున్నారు. సో ఎవరైనా కూడా ఇప్పుడు అదే బేబీ సోల్, ఇన్ఫాంట్ సోల్ అంటారు కదా. సో వాళ్ళు ఆ ఓల్డ్ సోల్ అయ్యేదాకా కూడా పురోగమనంలోనే ఉంటారు. లైక్ ఫ్రంట్ కి మూవ్ అవుతూనే ఉంటారు. కానీ ఒక చోట్లో ఆత్మ అన్నది స్టక్ అవ్వదు ఎక్కడ కూడా. ఏదో ఒకటి నేర్చుకుంటుంది. చెడు చేస్తే ఆ చెడు చెయ్యకూడదు అన్నది నేర్చుకుంటుంది. మంచి చేస్తే ఆ మంచి చేయాలన్నది నేర్చుకుంటుంది. సో ఏ విషయమైనా ఎక్స్పీరియన్స్ లో ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా. సో అది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్. మరి ఆత్మ అన్నది ఎప్పుడూ కూడా పురోగమనంలోనే ఉంటుంది. మరి ముందుకి వెళ్తూనే ఉంటుంది. ఎక్కడా కూడా నిలిచిపోయే తత్వం కాదు ఆత్మ పదార్థం అన్నది. కొన్ని వందల వేల జన్మలు తీసి
ఒక్కొక్క జన్మలో ఏదో ఒకటి నేర్చుకుంటుంది, ముందుకెళ్తుంది. మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకుంటుంది, ముందుకెళ్తుంది. కానీ ఈ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ అన్నది చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ధ్యానం లేదు. వారొక ఆత్మ అన్నది గ్రహించే గ్రహించే పొజిషన్ లో వాళ్ళు లేదు. జ్ఞానం లేదు, జ్ఞానం లేదు. ఇవి ఉన్నా లేకపోయినా గానీ పురోగమనం అన్నది జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రోగ్రెషన్ అన్నది ప్రతి ఒక్క జీవి కూడా గో త్రూ అవుతూనే ఉంది. కానీ ఎవరైతే ధ్యానం చేసుకుంటారో, ఎవరైతే తానొక ఆత్మ పదార్థం అన్నది తెలుసుకుంటారో, వాళ్ళ ప్రోగ్రెషన్ అన్నది ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లా ఆఫ్ ర్యాపిడ్ ఎవల్యూషన్. అంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది వాళ్ళ ఎవల్యూషన్ ప్రాసెస్ అన్నది. కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ లో ఉన్న వాళ్ళు జస్ట్ వాక్ చేస్తూ ఉన్నట్లు ఉంటుంది వాళ్ళ ప్రోగ్రెషన్ అన్నది. కానీ ర్యాపిడ్ ఎవల్యూషన్ యోగ సిద్ధాంతము, ఆ సిద్ధాంతంలో వారి గ్రోత్ అన్నది చాలా ఫాస్ట్ గా ఉంటుంది, చాలా క్విక్ గా. ఎవరైతే తాను ఆత్మని తెలుసుకుంటారో వాళ్ళ గ్రోత్ అన్నది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పుట్టుకకి చావుకి మధ్య జరిగేది నాటకం అని తెలుసు. మనం చేసే ప్రతి ఒక్క కర్మకి ఫలం ఉంటుందని తెలుసు. మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళు చేసే ప్రతి పనిలో వాళ్ళు తీసుకునే జ్ఞానం ద్వారా వాళ్ళు చాలా ఫాస్ట్ గా వాళ్ళ సోల్ అన్నది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. సో ఇది యోగ సిద్ధాంతం. ఒక్క యోగేశ్వరుడు ఏ ఫాస్ట్ గా గ్రో అవ్వగలడు. సో అందుకే యోగం అంటే మనకి సార్ ఏం చెప్పారంటే, యోగం అంటే ఏంటి? ధ్యాన యోగము, స్వాధ్యాయ యోగము, సజ్జన సాంగత్యము యోగం. సో ఎటువంటి యోగం? యోగం అంటే ఏంటి? తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోకి మతోధికః కర్మభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. చేయడం కంటే, ఒక తపస్సు చేసే మనిషి కంటే యోగం చేసే మనిషి చాలా గొప్పోడు. ఒక పండితుడు కంటే ధ్యానం చేసేవాడు చాలా గొప్పోడు. అంటే యోగి. చక్కగా కర్మలు చేసేవాడు కంటే ఒక యోగి గొప్పోడు. అందుకని యోగివిక అర్జున అంటున్నారు. మరి యోగి ఎలా అవుతారు? ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా. కృష్ణుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మనము తపస్సు చేసే వాళ్ళని చాలా గ్రేట్ అనుకుంటాం. మరి చక్కగా పండితుడిని చాలా గ్రేట్ అనుకుంటాం. మరి కర్మలు చక్కగా చేసే వాళ్ళని గ్రేట్ అనుకుంటాం. కానీ తపస్విభ్యోధికో యోగి. తపస్సు చేసేవాడు కంటే యోగి గొప్పోడు. జ్ఞానిభ్యోపి మతోధికః. ఎంతో జ్ఞానం ఉన్న వారు, ఒక పండితుడైనా వారికంటే ఒక యోగి గొప్ప. కర్మభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. నువ్వు యోగివిగా, యోగివి ఎలా అవుతావు? చక్కగా రోజు ధ్యానం చేసుకో. చక్కగా పుస్తకాలు, ఎంతో గొప్ప గొప్ప మాస్టర్స్ మొత్తము ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, సారాన్ని చక్కగా వారు పుస్తకంగా వాళ్ళు రాసి ఉన్న దాన్ని చక్కగా చదువుకో. ఎవ్వరి గురించి ఆ మాట్లాడకుండా, అనవసరమైన ఆలోచనలు, మాటలు, పనులు లేకుండా చక్కగా చదువుకో. చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకో. ఇవన్నీ నీకు తెలిసే ఉంటుంది. కానీ ఈ ఈ చిన్న మైండ్ ని నువ్వు లేపాలి. ఇవన్నీ గుర్తు చేయించాలి దాన్ని. ఎటువంటి ఎనర్జీ లీక్స్ చేసే పనులన్నీ ఏది చెయ్యకుండా చక్కగా ధ్యాన యోగం చేసుకో. చక్కగా స్వాధ్యాయ యోగం చేసుకో. సజ్జన సాంగత్యం. మరి చక్కగా నువ్వు ఏదైతే చదివావో, నువ్వు ఏదైతే అనుభవాలు పొందావో అవన్నీ పక్కన వాళ్ళకి చెప్పు. చెత్త మాటలు, చెత్త వాగుడ్లు ఇవన్నీ చేస్తే మనం ఎంత ధ్యానం చేసినా గాని ఒక కుండకి చిల్లు పెట్టినట్టే కదా!
మరి మనం ఎంత ఫుల్ గా ఆ పాట్ ని ఫుల్ చేసుకున్నా గానీ మన చెత్త మాటలు, చెత్తగా మనం చేసే పనులు, మరి ఏదైతే మనం అన్నెసెసరీగా చూస్తూ ఉన్నామో వాటి ద్వారా మొత్తం ఎనర్జీస్ వెళ్ళిపోతూనే ఉంటది బయటికి. మన లైఫ్ లో ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అన్నది మనం చేస్తూ ఉంటాము. మిగతావన్నీ కూడా చేయాలి. చక్కగా ఇంటి పనులు చేయాలి, వంట వండుకోవాలి, క్లీన్ గా పెట్టుకోవాలి, అవన్నీ చేసుకోవాలి. కానీ అవన్నీ చేసిన తర్వాత ఉండే టైంలో ఇవి కూడా చేసుకోవాలి. ఈ ఎనర్జీ లీక్స్ పనులు ఆపేసి ఎప్పుడైతే మనం ఈ యోగంలో మన టైం ని స్పెండ్ చేస్తామో, హాఫ్ ఫిజికల్ కి అయితే హాఫ్ స్పిరిచువల్ కి మనం పెట్టుకోవాలి. సజ్జన సాంగత్యము, నువ్వు పొందిన అనుభవాన్ని 10 మందికి చెప్తే వారు కూడా ఆ అనుభవాన్ని పొందినంత క్రెడిట్ వస్తుంది. అలా 10 మంది అనుభవాలు నువ్వు వింటే నీ నీ ఎవల్యూషన్ ఎలా ఉంటది? ఆ 10 మెంబర్స్ ఎక్స్పీరియన్స్ తో కలిపి అంత గ్రో అవుతది నీ సోల్ అన్నది. సో ఇది లా ఆఫ్ ర్యాపిడ్ ఎవల్యూషన్. ఎంత చక్కగా ఉంటదంటే ఆ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ లో మన గ్రోత్ అన్నది ఇలా 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 నడుస్తూ ఉంటాము. అయితే ఈ ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సో ఈ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ కి, ర్యాపిడ్ ఎవల్యూషన్ కి ఇది డిఫరెన్స్. సో ధ్యానం చేయని వారి పురోగమనం జరుగుతూ ఉంటుంది, కానీ కొన్ని వందల వేల జన్మలో ఎత్తే జ్ఞానము ఎంత ఫాస్ట్ గా మనం రిసీవ్ చేసుకోగలమో అది ధ్యానం చేసే వారికి ఉంటుంది, యోగికి ఉంటుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మమ అన్నారు. ఎత్ర యోగేశ్వర కృష్ణో, కృష్ణుడు అన్నవాడు ఎవరు? యోగేశ్వరుడు. ఎత్ర పార్థో ధనుర్ధరః, ధనుర్ధారి అయిన అర్జునుడు. ఎక్కడైతే ఒక యోగేశ్వరుడు చెప్పింది ఒక కామన్ మ్యాన్ వింటాడో, ఎప్పుడైతే అది అర్థం చేసుకుంటాడో, అవగాహనకి తెచ్చుకుంటాడో, తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మమ, చతుర్విధ పురుషార్థాలు వాడికి లభిస్తాయి. ఎవరు చెప్పింది వినాలి? ఎవరు పడితే వారా? యోగేశ్వరుడు. యోగేశ్వరుడు ఎలా అయ్యాడు? జ్ఞానం ద్వారా యోగేశ్వరుడు అయ్యాడు. మరి అటువంటి యోగేశ్వరుడైన కృష్ణుడు చెప్పిన మాటలు ఎప్పుడైతే మనం అవగాహనకి తెచ్చుకుంటామో, ఒక యోగేశ్వరుడికి, నార్మల్ ఒక కామన్ మ్యాన్ కి జరిగిన ఈ సంభాషణే భగవద్గీత. సో ఎప్పుడైతే యోగేశ్వరుడు చెప్పింది మనం అవగాహనకి తెచ్చుకుంటామో అప్పుడు వారికి చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి అని అంటున్నారు. తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మమ. ఎంత ఇంపార్టెంట్ ఇది! మరి మన గ్రోత్ అన్నది ఎంత ఫాస్ట్ గా ఉండాలన్నది మన చేతిలోనే ఉంది. ఇంకా ధ్యానం చేసుకొని మనము కొన్ని వందల జన్మలు ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతామా, ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుదామా, లేకపోతే ఇంకాను ఓకే నెక్స్ట్ జన్మలో నేర్చుకుందాం అని మనం స్టాప్ అయిపోదామా? ఎంతో చక్కగా మరి ఇవాళ పత్రి గారు ఈ డిజిటల్ ద్వారా ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని చక్కగా జ్ఞానం తీసుకుంటున్నారు, చక్కగా నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు కూడా. మరి మన కోసం మనము కొంత సమయాన్ని కేటాయించి మనము కూడా నేర్చుకోవాలి. యోగి అవ్వాలి. మనం అందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా యోగి అవ్వాలి. ప్రతి ఒక్కరు యోగి అవుతారు కూడా. ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళ తర్వాత, కొన్ని జన్మల తర్వాత, కానీ యోగి అవ్వక తప్పదు. ఇది యోగ సిద్ధాంతం. చక్కగా మనము ధ్యానము, స్వాధ్యాయము,
సజ్జన సాంగత్యము చేసుకుంటే మనము మన గ్రోత్ అన్నది చాలా క్విక్ గా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఏమో ఆత్మ సిద్ధాంతము. మనం ఒక ఆత్మ పదార్థం అని మనము తెలుసుకోవడం ఆత్మ సిద్ధాంతము. జన్మ పునర్జన్మ సిద్ధాంతము. పుట్టుక చావు, పుట్టుక చావు, ఇది మన సైకిల్. సో ఈ సైకిల్ కి మధ్యలో జరిగే ఈ పనుల మనం ఏదైతే చేస్తామో దానికి రిజల్ట్ ఉంటుంది. అది థర్డ్ కర్మఫల సిద్ధాంతం. సో ఈ కర్మలు చేస్తూ కర్మ ఫలాలు పొందుతూ మనము ఏమవుతుంది నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్, పురోగమనం చెందుతూ ఉంటాం. ఇది ఫోర్త్ లో. సో ఈ పురోగమనం అన్నది చాలా స్లోగా ఉంటుంది. ఇది ఎప్పుడు మనం క్విక్ గా చేయగలం అంటే మనం యోగ సిద్ధాంతంకి వెళ్ళినప్పుడు మనము దీన్ని ఇంకా చాలా రెట్లు ఫాస్ట్ గా చేయగలం. అది యోగ సిద్ధాంతం. నెక్స్ట్ లాస్ట్ వన్ అనేక సిద్ధాంతం అంటే లా ఆఫ్ ఇన్ఫినిటీ. ఎప్పుడైతే మన సాధన ద్వారా ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ద్వారా మనము ఈ సాధనని మనం చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం అర్థమవుతుంది, మన చిత్తాలన్నీ మన 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 మైండ్ అన్ని క్లీన్ అయిపోయి మన థర్డ్ ఐ తెరుచుకొని ఇంకా మనకేం కనిపిస్తుంది, ఎన్నో వరల్డ్స్ ఉన్నాయి, ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నాయి ఈ యూనివర్స్ లో. ఎంతో ఆశ్చర్యంగా మనము అన్నిటినీ కూడా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఇన్ఫినిట్ వరల్డ్స్, ఇన్ఫినిట్ గ్యాలక్సీస్ ఉన్నాయి యూనివర్స్ లో. మనం భూమి ఒక్కటే కాదు, మనం ఒక్కటే కాదు. సో ఇవన్నీ చూస్తూ మనము ఎంజాయ్ చేస్తూ ఉంటాము, ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాము, ఆశ్చర్యంగా చెప్తూ ఉంటాము, ఆశ్చర్యంగా వింటూ ఉంటాము. సో ఇది లా ఆఫ్ ఇన్ఫినిటీ. ఇది కూడా మనకి చెప్పారు, ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చితేనం మాశ్చర్యవత్ వదతి. అలా మనము ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాము, ఎన్నో లోకాలు ఉన్నాయా, ఇన్ని లోకాలు ఉన్నాయా, ఇంత జ్ఞానం ఉందా, అంటే మనకి తెలిసింది ఆవగింజ అంతే అన్నది మనము ఇక్కడ అర్థం చేసుకుంటాం. ఇన్ఫినిట్ ఉంది, ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఉంది. సో అలా ఇన్ఫినిటీకి మనము ట్రావెల్ అవుతూ ఉంటాం. ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఎన్నో చదువుకోవడానికి ఎంతో జ్ఞానం ఉంది. మనకి ఏదైతే తెలుసో అది కొంతే. అనేక సిద్ధాంతం, అనేక లోకాలు ఉన్నాయి, అనేక జ్ఞానం ఉంది. సో ఇవి కూడా మనము ఎప్పుడు అందులో అది తెలుసుకుంటూ ఉంటూనే ఉంటాము. సో ఎంత మనము తవ్వుతూ ఉంటామో మనకి ఇంకా ఇంకా జ్ఞానం అన్నది వస్తూనే ఉంటుంది. సో పత్రి గారు కూడా ఎన్నో బుక్స్ చదవమంటారు. సో ఆయన దగ్గర నాకు నచ్చిన ఒక క్వాలిటీ ఏంటంటే ఒక గీత గీసి ఆ గీతలోనే ఉండమని చెప్పరు మనల్ని ఎప్పుడు కూడా. మనకి రెక్కలు ఇచ్చారు, ఎగరండి, ఎగిరి నేర్చుకోండి, తెలుసుకోండి. ఎంత స్వేచ్ఛ. ప్రతి ఒక్క సొసైటీకి వెళ్ళి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారో నేర్చుకోమంటారు, తెలుసుకోమంటారు. సో ఆ నాలెడ్జ్ ని మనల్ని ఎప్పుడు కూడా గెయిన్ చేస్తూనే ఉండమంటారు. ఆ విజ్డమ్ ని ఎప్పుడు కూడా తన చుట్టూ పెట్టుకోవాలని అనుకోరు. ఎంత జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి. ఎప్పుడైతే మనము చుట్టూ వెళ్ళి తీసుకోవాలని ప్రయత్నించామో అప్పుడు అర్థమైంది వాటికంటే ఈ పిఎస్ఎస్ఎం అన్నది ఎంత గొప్పదన్నది. అన్నీ ఉంది, ధ్యానం ఉంది, అహింస ఉంది, పిరమిడ్ ఉంది, అన్ని ఇచ్చేసారు మనకి పిఎస్ఎస్ఎం లో. సో ఒక్కొక్కటి కూడా ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం అందరం కూడా తెలుసుకోవాలి. సో అనేక సిద్ధాంతం, ఎంతో చక్కగా జ్ఞానం అన్నది ప్రతి చోట విస్తరించి ఉంది. సో అవన్నీ కూడా మనము నేర్చుకొని తెలుసుకోవాలి. ఇవి ఈరోజు ఈ 6 లాస్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్, 6 సిద్ధాంతాలు, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు నేను మీతో షేర్ చేసుకోవాలన్నది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు షేర్ చేసుకోవడానికి. చెప్పమ్మా. సో సార్ తో చాలా టైం స్పెండ్ చేసే వాళ్ళం మేము.
అంటే చిన్న చిన్న పిల్లలు అప్పుడు మేము. సో ఎక్కువ ఆయన్ని చూసి నేర్చుకునే వాళ్ళం. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి అన్నది కూడా నేను సార్‌ని చూసి నేర్చుకున్నాను. ఎంత తినాలి అంటే ఇప్పుడు ఆకలేస్తే ఎంత ఆకలేస్తే అంత. అలా 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 నేర్పియలేదు మాకు పెద్దోళ్ళు. టైం అన్నది ఈ టైంకి తినాలి. ఇలా అలా ఉండేది. కానీ ఎప్పుడైతే నేను సార్‌ని చూసానో ఒక్కొక్క మాట, ఒక్కొక్క పని గూడా ఇలా మనం చెయ్యాలి అని అనిపిచ్చేది సార్‌ని చూసినప్పుడు. అండ్ కొంత కొంత పెరిగే కొద్దీ సారు కొంచెం పనుల ద్వారా నేను సార్‌కి కొంచెం దగ్గరవ్వడం అన్నది జరిగింది. ఈ ఆడియో, వీడియో ఎడిట్ చేసి పత్రి సార్ కాన్సెప్ట్స్‌ని యూట్యూబ్‌లో, సౌండ్ క్లౌడ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉండేదాన్ని. సో, ఈ వీడియో, ఆడియో ఎడిటింగ్ నేర్చుకొని పని చేసినప్పుడు సార్‌కి కొంచెం దగ్గరయ్యేదాన్ని. సో, ఎలా పనులన్నది చెయ్యాలి అని సార్ నేర్పించేవాళ్ళు. ఎంతో చక్కగా ఎప్పుడు గూడా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. యంగ్‌స్టర్స్ అంటే ఇలా ఉండాలి, ఇలాంటి పనులు చెయ్యాలి అని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. నేర్పిస్తూ ఉండేవారు. ఏ ఏ మీటింగ్స్ అయినా గాని. సో, ఎంతో చక్కగా మేము ఆయన్ని చూసి నేర్చుకోవడం అన్నది జరిగింది. మరి ఇంకొకసారి సార్‌ని ఒకరు అడిగారు లైక్ "సార్ మీ చుట్టూ ఎప్పుడు మనుషులు ఉంటూనే ఉంటారు. పత్రి సార్, పత్రి సార్, పత్రి సార్ అని. ఏంటి సార్ మీ మ్యాజిక్" అని అడిగినప్పుడు సార్ చెప్పారు. లైక్ నేను ప్రతి ఒక్కళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇప్పటిదాకా అప్పుడు నాకేం అర్థమైందంటే ఎప్పుడు గూడా మనము మనం ఎలా పెరిగామంటే ఎన్ని గుడ్ చేసినా గూడా ఏదో ఒక బ్యాడ్‌ని ఎత్తి చూపిస్తూనే ఉంటారు. మన మన సమాజము, మన చుట్టూ ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను గూడా 99 మార్క్స్ తెచ్చానంటే నేను హ్యాపీగా వచ్చేదాన్ని ఇంటికి. మమ్మీ 99 వచ్చిందని. కానీ మా మమ్మీ ఏం అడిగేది? ఆ ఒక్క మార్క్ ఎందుకు పోయిందని అడిగేది. అలా ఉన్నాము మనము మన సమాజంలో. సో, అటువంటి సమాజంలో నేను ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాను. చేసిన పనికి. ఆ ఎంకరేజ్‌మెంట్ ఏం చేస్తుందంటే, నెక్స్ట్ పనిని రెట్టింపు కృషితో చేసేకి యూజ్ అవుతుంది అని అన్నారు. సో, అది చాలా స్ట్రాంగ్‌గా అనిపిచ్చింది నాకప్పుడు. మరి మన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి. ప్రోత్సహిస్తూ ఉండాలి వారిని. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే పర్సనల్‌లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఎందుకంటే పర్సనల్ అన్నది కర్మల్ని బట్టి ఉంటుంది. మన గుణాలన్నది మన కర్మల్ని బట్టి ఉంటుంది. సో, అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా దాని గురించి కామెంట్ చేయకుండా, వారు పనులను ఎలా చేస్తున్నారు? అది చూద్దాం మనం. సో, ఆ విషయంలో నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఆ ఎంకరేజ్‌మెంటే నా సీక్రెట్ అయ్యా అని అన్నారు. సో, అది చాలా చక్కగా అనిపిచ్చింది నాకు. మరి ఇంకొకసారేమో మరి ఆహ్, ఇలా చాలా విషయాలు చిన్న చిన్న విషయాలు సార్‌తో ఒక తీపి జ్ఞాపకాలని చెప్పుకోవచ్చు. మరి ఒక పైమా ఈవెంట్ అప్పుడు అందరము స్టేజ్ మీద ఒక ఒక స్కిట్ చేయాల్సొచ్చింది. అప్పటికి మేమందరం గూడా వర్క్ చేస్తూ ఉన్నాం. జాబ్‌లో ఉన్నాము. సో, ఎక్కువ ప్రాక్టీస్ చేసే టైం మాకు దొరకలేదు. ఇలా ఇది నీ రోల్, ఇది నీ రోల్ అని మాట్లాడుకున్నాం కానీ, ఎక్కువ దాన్ని ప్రాక్టీస్ చేసే టైం నీ ఈ డైలాగ్ నీ తర్వాత నేను చెప్పాలి అని అలా మాకు కుదరలేదు ప్రాక్టీస్ చేయడానికి. సో, మేమేం చేసామంటే ఆహ్, చెయ్యడమే స్టేజ్ మీద చేసాము. అది అది దాని ఔట్‌పుట్ చాలా బాగా రాలేదు. అంటే సరిగ్గా కుదరలేదు. సో, ఆ స్కిట్‌లో నా రోల్ ఏముండిందంటే, ఒక సీన్‌కి, ఇంకొక సీన్‌కి మధ్యలో వచ్చి మాట్లాడడం అన్నది నాకిచ్చారు రోల్. సో, ముందు సీన్‌లో ఏం జరిగింది, నెక్స్ట్ సీన్‌లో ఏం జరగబోతుంది అని ఒక చిన్న 1 మినిట్, 1 మినిట్‌గా సీన్‌కి మధ్యలో మాట్లాడే రోల్ నాకిచ్చాడు. సో, అది నేను చేసినప్పుడు ఒక 2 డేస్ తర్వాత తమిళనాడు ధ్యాన మహాయజ్ఞం అది జరిగింది. 2 డేస్ తర్వాత సార్ ఇంకా వెళ్ళిపోతున్నారు అని వెళ్ళేటప్పుడు ఎక్కడో నేను దూరంగా ఉన్నాను. మరి బాయ్ చెప్దామని దగ్గరికి వెళ్తూ ఉంటే సార్ ఎక్కడి నుండో నాకు చెప్తున్నారు. లైక్ షేక్ హ్యాండ్ ఇచ్చి "చాలా బాగా మాట్లాడావోయ్" అన్నారు. షాకయ్యా నాకైతే అసలు. ఎందుకంటే అది అంత అది చూడడం అదే దాని ఔట్‌పుట్ చక్కగా రాలేదు. అయినా గూడా ఏదైతే బావుందో ఒక మాట అదెంత హ్యాపీగా అనిపిచ్చిందో అప్పుడు నాకు. మరి నాకెలా అనిపిచ్చిందంటే నేను మాట్లాడగలను.
అప్పటిదాకా నాకు తెలియదు నేను మాట్లాడగలను అన్నది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా, మరి స్టేజ్ ఎక్కి మైక్ తీసుకొని మాట్లాడడం అన్నది. సో ఆ ఎంకరేజ్మెంట్ ఈ రోజు నేను ఈ క్లాస్ చెప్పడానికి హెల్ప్ అవుతుంది అనిపించేది. ప్రతి ఒక్కళ్ళని కూడా ఇలా తయారు చేశారు ఆయన, మనందరినీ కూడా ఒక సోల్జర్ లాగా, ఒక వారియర్ లాగా ఆయననే మనలో నింపి మనల్ని చేయమంటున్నారు పనులు. సార్‌తో నేను స్పెండ్ చేసినవి మరి ఎన్నో నేర్చుకున్నాము. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాము. మరి అటువంటి గురువు మాకి చాలా చాలా యంగ్ ఏజ్‌లో దొరికినందుకు చాలా హ్యాపీ అండ్ థాంక్ యూ సో మచ్ పత్రి సార్‌కి. మరి మీకు గూడా నాకు ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.